ఈ సంవత్సరం వచ్చినంత పాస్ పర్సెంటేజ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడూ రాలేదు. కనీసం ఒక 10 మెంబర్స్ని డీల్ చేసి జాయిన్ చేయలేకపోయావు ఇప్పటివరకు. ఏం పని చేస్తున్నావా? సార్ ఇందాక మీరే అందరూ వాళ్ళ పిల్లల్ని మంచి కాలేజ్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు అన్నారు చూసారా, అదే నా పాయింట్. ఏ పేరెంట్ అయినా మన తుప్పాస్ కాలేజ్లో ఎందుకు సార్ జాయిన్ చేస్తారు చెప్పండి? చెయ్యరయ్యా, అందుకే కదా నేను పెట్టుకున్నది. నేనే కాదు సార్, దీనికి ఎవరు ఏమీ చేయలేరు. చైతన్య, నువ్వు ఇప్పుడు వచ్చావయ్యా. జస్ట్ ఒక 5 మందిని డీల్ చేసి నువ్వేదో సాధించేశాననుకుంటున్నావు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో అడ్మిషన్ కోసం పేరెంట్స్ ఎంత ఎదురు చూస్తున్నారో నీకు తెలుసా? అసలు ఈ కాలేజీకి ఇంత క్రేజ్ ఎలా వచ్చిందో నీకు తెలుసా? ఎలా? సి హీ ఈజ్ మిస్టర్ రవి. అతను ఏ ఇంట్లో అడుగు పెడతాడో ఆ ఇంట్లో స్టూడెంట్ వచ్చి మన కాలేజీలో కూర్చోవాల్సిందే. అడుగు పెట్టాడా జస్ట్ డీల్ క్లోజ్ అవ్వాల్సిందే. అదయ్యా టెక్నిక్ అంటే. అబ్బో, మీ మార్కెటింగ్ టెక్నిక్స్ గురించి నాకు తెలుసు. నాకేం చేతగా కాదు. కాలేజ్ గురించి ఉన్నది లేనిది చెప్పి ఒక రాజ్మహల్లా ఉండబోతుందని 4 బ్రౌజర్లు చూపించి మోసం చేసి జాయిన్ చేయించేస్తున్నారు, అంతే కదా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మన కాలేజీ గురించి ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా, ఇన్ఫ్యాక్ట్ మన కాలేజీ ఎంత తుప్పాస్దో కూడా చెప్పి ఆ డీల్ క్లోజ్ చేస్తున్నాడయ్యా. అదయ్యా టెక్నిక్ అంటే. అదెలా? అది నేర్చుకోవడానికే నువ్వు ఈసారి రవితో కూడా వెళ్ళి నేర్చుకో. ఓకే సార్. ఇదేనా నువ్వు డీల్ క్లోజ్ చేయాలని ఇల్లు? అవును. నేను ఈ డీల్ క్లోజ్ చేయాలంటే నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్బో సరే. ఏంటి మీరు మళ్ళీ వచ్చారు? ఒకసారి చెప్తే అర్థం కదా. మా అబ్బాయిని ఏ కాలేజ్ జాయిన్ చేయించాలో మాకు బాగా తెలుసు. ఇక మీరు వెళ్ళండి. అందుకే వచ్చాం సార్. ఏంటి? మా ఓడు మా కాలేజ్ గురించి ఎన్ని చెప్పినా మీరు వేరే కాలేజ్ ఎందుకు చేర్పించాలనుకుంటున్నారో అది తెలుసుకుంటే అవే మా కాలేజీలో ఉండేలా చూసుకుంటే మాకు మంచిదని. ఐ లైక్ ఇట్. లోపల రండి. యా యా కమాన్. అమ్మయ్యా. ఏంటి సార్, ఇతర నా పిల్లోడు? అవునండి. ఏమ్మా, ఏం పేరు నీ పేరు? ఎప్పా నీ పని ఇప్పుడు కాదురా, నీకిస్తాన్రా కిస్కా. చెప్పండి సార్, మీరు మీ అబ్బాయిని ఏ కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు? మోడర్న్ కాలేజ్. ఓ, గచ్చిబోల్లో ఉంటుందే. అదే అదే. నైస్ నైస్. ఎందుకని? మీకులాగా వాళ్ళ పిల్లల్ని ఇరుకు ఇరుకు బిల్డింగులో పెట్టి రుద్ది రుద్ది చదివించారు. ఎంతో పెద్ద క్యాంపస్, ఎన్నో బ్రాంచెస్. పైగా మీకులాగా ట్రాన్స్పోర్ట్ ఏం లేకుండా వదిలేరు. పికప్కి డ్రాపింగ్కి ఏసీ బస్సు పెట్టారు. అంతెందుకు, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, 1-2. అబ్బో, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇంటర్లో ఎంటర్ అవ్వడానికి ఇంకేం కావాలి? కరెక్టే సార్, ఇంటర్లో ఎంటర్ అవ్వడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీ బాబు చేతిలో ఏముంటుంది సార్? బ్యాడ్మింటన్ బ్యాటా, స్విమ్మింగ్ పూల్ సూటా? సార్ ఒక విషయం సార్, ఒక మనిషి 2 ఏళ్లలో ఒక పని మీద శ్రద్ధ పెడితేనే ఒకలా ఉంటుంది. అదే 100 పనుల మీద పెడితే చివరికి ఏమీ కాకుండా పోతాడు సార్. అంటే? చెప్తాను. మీ బాబు 10th క్లాస్ ఏ స్కూల్లో కంప్లీట్ చేశాడు? బల్సిన్ ఇంటర్నేషనల్ స్కూల్. బల్సిన్ బాగా డబ్బున్న స్కూలే. క్లాస్ రూమ్ లో ఏసీలు, ఈ లెర్నింగ్ క్లాసులు. అవునండి. మరి మీ బాబుకి 10th క్లాస్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది సార్? 7.6. అది అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు చదువు మీద శ్రద్ధ ఎలా పెట్టగలండి? అదే మా కాలేజ్ బిల్డింగ్ లో అనుకోండి, సౌండ్ చేస్తూ తిరుగుతున్న ఫ్యాన్లు, నూనె పోస్తే గానీ తెరవలేని విండోలు, పగిలిపోయిన బ్లాక్ బోర్డులు, ఊడొచ్చేస్తున్న పెయింట్లు. అలాంటి క్లాస్ రూమ్ లోకి ఏ స్టూడెంట్ వచ్చినా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కదా చచ్చినట్టు పిల్లవాడు చదువు మీద ఫోకస్ పెట్టి ఆ రోజు ఇచ్చిన టాస్క్లన్నీ కంప్లీట్ చేయగలడు. మీరు చెప్పేది కరెక్టేనండి. కరెక్టా? కానీ మీకు ఒక విషయం చెప్తాను, మీరేమనుకోవద్దు. అయ్యో చెప్పండి సార్. అంటే అది మీ దగ్గర ఉన్న టీచర్స్కి పెద్దగా ఏమీ రాదు, బట్టి నేర్పిస్తారని విన్నాను. అలా అయితే పిల్లలకు మీరు ఏం నేర్పిస్తారండి? చచ్చచ్చా, అవన్నీ నిజాలు కావు సార్. ఓ, మా దగ్గర ఉన్న టీచర్స్ అందరూ పరమ దద్దమ్మలు సార్. పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు, బట్టియే పట్టమంటారు. పిల్లల్ని రుద్ది రుద్ది పిండి పిసికేస్తారు. డౌట్స్ కూడా క్లియర్ చేయరు. ఇంకా నాన్న వీళ్ళని బయటికి తరిమి పంపించేస్తారులే. మరి అలాంటప్పుడు పిల్లలు ఎలా చదువుకుంటారండి? చదువు సార్, మీరు ఏమనుకోకపోతే మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు సార్? ఎంటెక్ వరకు చదివాను. వావ్, ఎంటెక్ అంటే ఆబ్వియస్లీ మీరు 10th ఇంటర్ క్రాస్ చేసుకుని వచ్చి ఉంటారు. క్రాసా? ఫస్ట్ 5 ర్యాంకులు దేనే లేదు అసలు.
అయితే మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. సైన్ ఇన్వర్స్ ఎంత? ఏంటి? సైన్ ఇన్వర్స్ సార్. ఆ, మ్, పోనీలేండి, ఇంకో క్వశ్చన్. అలెగ్జాండర్ ఏ డైనాసిటీకి రాజు చెప్పగలరా? అలెగ్జాండర్ అంటే హిస్టరీ కదా, మర్చిపోయి ఉంటారు. కెమిస్ట్రీలో అడుగుతా. ఇథనాల్ కెమికల్ ఫార్ములా ఏంటి సార్? ఆ, కమాన్ సార్, ఇది ఇంకా 10th క్లాస్ క్వశ్చనే. మ్, రేయ్ నువ్వు చెప్పురా. అది C2H3. తప్పు. పర్లేదులే, ఎంతైనా మీ కొడుకే కదా సార్. మ్, నేను అర్థం చేసుకోగలను. ఏమో సార్ గుర్తులేదు. గుర్తులేదు, అయినా మీరు సంపాదించట్లేదా, ఫ్యామిలీని పోషించట్లేదా? ఆ, ఆ, మ్, సార్ 10th లో చదువుకునేది 10th వరకే, ఇంటర్లో చదువుకునేది ఇంటర్ వరకే. చదువుకున్నావా, సర్టిఫికేట్ సంపాదించావా, మర్చిపోయావా, అంతే సార్. కానీ అంత బలవంతంగా పిల్లలు ఎందుకు చదువుకోవడం? ఇష్టంగా చేస్తే బాగా ఎక్కుతుంది కదా. ఏంటి సార్ ఎక్కేది? ఆ మాటకొస్తే పిల్లలకి అసలు స్కూల్కి వెళ్ళడమే ఇష్టం లేదు. అలా అని చెప్పి ఇంట్లోనే ఉంచేస్తామా? 4 తగిలిచ్చి పంపించట్లేదా? ఇదే అంతే సార్. మీకు రోజు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళడం ఇష్టమా? కానీ వెళ్ళట్లా. మేడం గారు పొద్దున్నే లేచి మీ అందరికి వండి పెట్టి ఇల్లు చూసుకోవడం ఇష్టమా? చేయట్లా. ఇక్కడ ఎవరికి ఇష్టాలు ఉండవు సార్, కష్టాలే ఉంటాయి. ఇప్పుడు కష్టపడుకుంటూ పోతే ఆ తర్వాత ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతే ఆ తర్వాత అన్ని కష్టాలే ఉంటాయి సార్. ఏం మాట్లాడుతున్నాడు వీడు? నేను మాట్లాడేవన్నీ ప్రాక్టికల్గా ఉంటాయి సార్. ప్రాక్టికలా? కానీ మా పిల్లలు అలా కష్టపడడం మాకెలా చూడబోద్దు అవుతుంది చెప్పండి. చూడకండి, హాస్టల్లో వేసేయండి సార్. మమ్మీ హాస్టలా? రేయ్ నువ్వేం కంగారు పడకు, నిన్నేం హాస్టల్ పంపాను. చూసారా, బయటికి వెళ్ళమంటే మమ్మీ అంటున్నాడు. అడగకుండానే అన్నం పెట్టే అమ్మ, గారాబం చేసే నాన్నుంటే లైఫ్ ఏంటో ఎలా తెలుస్తుంది సార్? మీ పిల్లల్ని 4 గోడల మధ్య ఉంచేసేసరికి రేపు పొద్దున జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు సార్. మీరు చెప్పేది కరెక్టే అండి. డాడీ ఏయ్ నేనేం మాట్లాడుతుందని చెప్పానా? పోనీ హాస్టల్ బిల్డింగ్ అయినా? అస్సలు బాగోవు సార్. బాగుంటే మీ వాడండి సార్, ఎవడైనా ఉండగలడు. బాలేని చోట ఉండడం వల్లే కదా ఎక్కడైనా ఉండగలడు. మ్, వీడేం చెప్తున్నాడు, వాడెందుకు అంటున్నాడు ఏంటో కర్మరా బాబు. మరి ఫుడ్ సార్? అయ్యో, చట్నీ నుంచి స్టార్ట్ చేసుకుంటే హోమ్ మేడ్ ఆవకాయ అంటే ప్రిజర్వేటివ్స్ మంచిది కాదంటారు కదా. అలానే మసాలా లేని కూరలు, 2 గుడ్లు, కమ్మటి సాంబారు, 2 అప్పడాలు, గడ్డ పెరుగు, లాస్ట్ లో కిల్లి. ఇవన్నీ ఇవ్వడానికి ఇదేనా మెస్సా? హాస్టల్ అవే నీళ్ళ సాంబారు, అవే గట్టి ఇడ్లీలు ఉంటాయి. అవి తింటే మామిడికి మోషన్స్ అవుతాయి కదా సార్? అవుతాయి సార్, కానీ ఎప్పటి వరకు? అలవాటు అయ్యేంత వరకే. మీకు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. హాస్టల్ ఫుడ్ అలవాటు పడ్డ ఎవరైనా ప్రపంచంలో ఏదైనా తిని బతికేయగలరు సార్. అవును సార్ మీరు చెప్పింది కరెక్టే. పిల్లలకు ఆ మాత్రం కష్టం తెలియాలి. డాడీ ఏయ్ నిన్నేం మాట్లాడదని చెప్పానా? ఇంతకీ హాస్టల్ కాలేజ్ దగ్గరగానే ఉంటుందా సార్? దగ్గరేనండి, రెండింటికి మధ్య 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. జస్ట్ 2 బస్సులు మారితే సరిపోతుంది. 2 బస్సులా? ఏం బస్సులు సార్? ఆర్టీసీ బస్సులు సార్. ఆర్టీసీ బస్ ఏంటి సార్? ట్రాన్స్పోర్ట్ మీరు అరేంజ్ చేయలేరా? చేయగలం, మేము ఎందుకు చేయలేం సార్? కానీ చెయ్యం. ఎందుకంటే ఇంటి ముందు బండి వచ్చి ఆగితే ఎక్కి కాలేజీలో దిగడంలో లైఫ్ ఏం తెలుస్తుంది చెప్పండి? సిటీ బస్సులో సీట్ కోసం కొట్టుకోవాలి. ఫుడ్ బోర్డింగ్ చేసి కింద పడినప్పుడు లేచి మళ్ళీ ఆ బస్ వెనకాల పరిగెడితే అప్పుడు కదా లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. చూసారా, అది మీకు కూడా బాగా అర్థమైపోయింది. ఎందుకంటే మీరు కూడా కింద నుంచి పైకి వచ్చారు కాబట్టి. నేను మీ మంచిగా చెప్తున్నాను సార్. మీ పిల్లని కూడా మీరు కింద నుంచి పైకి తీసుకురండి. సూపర్ సార్, నేను ఫిక్స్ అయిపోయా, మీ కాలేజీలో జాయిన్ చేపిస్తున్నా. డాడీ ఏ, పడే. ఆ ఫోన్ పక్కన పడే. సార్ సార్ చూడనివ్వండి సార్. ఇంకెన్ని రోజులు? నెల రోజులు. హాస్టల్లో వేసేసాక హాస్టల్ నుంచి కాలేజీకి బస్సులో వెళ్ళేటప్పుడు విండోల నుంచి షోరూములు తప్ప ఇంకేమీ చూడలేడు. అదే కావాలి సార్. మనం ఏమైనా టీవీలు ఫోన్లతో పెరిగామే ఏంటి? ఏమ్మా అంతే కదా? అవును సార్. మనం అలా పెరిగినప్పుడు అలా పెరగడానికి వాళ్ళకేంటి సార్ నొప్పి? అది అది సార్, ఇప్పుడు మీరు నా దారిలోకి వచ్చారు. దారిలోకి తీసుకొచ్చారు సార్. దారి తప్పిపోతున్నా నన్ను అలా దారిలో తీసుకొచ్చింది మీరు. థ్యాంక్ యూ సార్, మా అబ్బాయి భవిష్యత్తుని కాపాడినందుకు. అయ్యో సార్, భలేవారు సార్ మీరు. భవిష్యత్తు లేకుండా చేస్తుంటే భవిష్యత్తు కాపాడాడు అంటున్నాడేంటి? సార్ ఈ మొత్తానికి ఎంత అవుతుంది? ఎంత సార్? ఒక నిమిషం ఉండండి. ఇంతే సార్. ఇంత? సార్ మేం కూడా మిగతా కాలేజీ లాగే మీ పిల్లోని పూల్లో పెట్టుకొని చూసుకోవచ్చు సార్. కానీ మేము కష్టపడుతూ మీ పిల్లల్ని కష్టపెడుతున్నామో మీరే ఆలోచించండి సార్. దానికి తక్కువ సార్. అదే నిజమే సార్ మీకోసం
సింగిల్ పేమెంట్లో కడితే ఇదే ఫైనల్ చేద్దాం సార్. ఓ ఇది ఇంకా సూపరు. టోటల్ అమౌంట్ మొత్తం చెక్ రాసి ఇచ్చేస్తాను. మ్మ్. మిగతా ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే మీరు చూసేసుకోండి. అమ్మా మొన్న మీ కాలేజీ గురించి చెప్పుంటే ఈ డీల్ అప్పుడే క్లోజ్ చేసేవాళ్ళం కదా. అవును సార్. బాబు ఇట్రామ్మా. నేను రాను. సార్ రేయ్ వెళ్తావా నాకు తగిలించమంటావా? దా, కూర్చో. రోజు రోజుకి పిల్లలు మాట వేయకుండా పోతున్నారు. లైఫ్ అంటే ఏంటో తెలియాలి. బాబు ఇందాక నీ పేరు అడిగితే చెప్పలేదు కదా, నీ పేరేంటి? ఆకాష్. స్పెల్లింగ్ ఏంటి? AAKASH. నీకుంటదిరా నీకుంటది. సార్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. ఎదుటివాడిని ఎరిపప్పం చేయడానికి చాలా రకాలు ఉన్నాయి సార్. నిన్ను ఎరిపప్పం చేస్తున్నా అని చెప్పి మరీ చేయడం అనేది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం సార్. అదేనయ్యా రవి అంటేను. ఈ మోటివేషన్ చాలు సార్. మీరు బేగంపేటలో 2 పాత పడిపోయిన బిల్డింగ్ లీజుకి తీసుకోండి. దాంట్లో స్టూడెంట్ నింపే బాధ్యత నాది. మన కాలేజీలోకి 2 బ్రాంచ్లు ఓపెన్ చేద్దాం. దాన్ని రవితోనే ఇనాగ్రేట్ చేద్దాం. అలాగేనయ్యా, తప్పకుండా పెడదాం ఇంకో కాలేజీ బేగంపేటలో. నో ప్రాబ్లం ఎట్ ఆల్. థ్యాంక్ యూ అండి. రే ఏంట్రా ఇన్న కూర్చున్నావు, టైం అవుతుంది పదా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. ఏంటి గోల్డ్ కోసమా? అరే తనకు ల్యాబ్ రా, వాళ్ళ రవి సార్ పంపాడు. అందరూ మన కిరణ్ సార్లో ఉండర్రా. సరే త్వరగా రా, రేపైనా కలవచ్చు. నేను రేపు ఊరు వెళ్తున్నారా, మళ్ళీ 1 వీక్ వరకు రాను. అందుకే ఈరోజు ఎలాగైనా ఆమెను కలవాలి. అందుకే మన బ్రాంచ్ అమ్మాయిని లవ్ చేయమనేది. అయినా మన బ్రాంచ్లో లేరనుకో అది వేరే విషయం. కనీసం మన బస్ అమ్మాయినా లవ్ చేయొచ్చు కదా. అందుకే ఈరోజు ఆమె బస్ ఎక్కుతారా? ఏంటి పిచ్చా, నీది చివరా ఆమె దా చివరా? నువ్వు వెళ్ళొచ్చేసరికి రాత్రి అవుతుంది. అందుకని నువ్వు ఇంటికి వెళ్ళి బైక్ వేసుకొచ్చే. ఈరోజు ఎలాగైనా సరే ఆమెతో మాట్లాడి నా లవ్ యాక్సెప్ట్ చేయించుకుంటారా? రేయ్ ఇక్కడేం చేస్తున్నారా? మీ క్లాస్ 20 నిమిషాలు అయిందా? మీకు ఇక్కడేం పని? ఎలాండే రేయ్ ఇటు వెళ్ళండి రా. అదిగోరా గోల్డీ. అమ్మో రవి సార్ రా. ఆ? వీడు పిలుస్తున్నాడేంటి? ఎవర్రా నువ్వు? ఈ బస్సులో ఎప్పుడు చూడలే నిన్ను. అమ్మాయి కోసం వచ్చావా? అవును. అవునేంటి రావును? మా బస్సు అమ్మాయిని లవ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం రా అసలు? ఏదో మేము చుట్టూలా మాడుతున్నావేంటి? ఒకే బస్ అయితే మాత్రం నీ పర్మిషన్ కావాలా? రేంగో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా గురించి తెలియదు అనుకుంటా. నా పేరు సాయ్, ఓల్డ్ సిటీ కా బాయ్. నే అంటే ఈ బస్సులో అందరికీ దడా దడా. సరే మంచిది. అరే రవి సార్ వస్తుండ్రా. రే నువ్వేంటి ఇక్కడ? నేను ఒక్కనే వదలేను కదరా. ఇప్పుడు నిజం చెప్పు. నా కూడా ఈ బస్సులో ఎవరన్నా తాకుతారేమో అని. సర్లే. హాయ్. మా రవి సార్ వస్తాడు, నువ్వు వెళ్ళిపో. వస్తే ఏముంది, నేను నీ పక్కనే కూర్చోలేదు కదా, వెనకే కూర్చున్నా కదా. మా రవి సార్కి అబ్బాయిలు ఒక పక్క అమ్మాయిలు ఒక పక్క కూర్చోవాలి. బా క్లాస్లోని రూల్స్ ఇక్కడ కూడా రూల్సా? మరీ ఎంత స్ట్రిక్ట్ ఉంటే కష్టం. సరే ఏం భయపడకు, నేను చూసుకుంటా. అది కాదు. ఏయ్, మన బస్సు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. చూసేసాడా? రేయ్ నువ్వేంట్రా ఈ బస్సులో? అంటే దారిలో పనుంది సార్, అందుకే ఎక్కాను. ఇంత బస్సు అంతా ఖాళీగా ఉంటే నువ్వేంట్రా అక్కడ కూర్చున్నావు? రా నా పక్కన కూర్చో. లేదు సార్, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏయ్ రా పక్కన కూర్చో. కదా భయపడకుండా కూర్చో. దేనికి సార్ భయం? నా పక్కన కూర్చోడానికి భయపడుతున్నావు కదా. మీకు భయపడడం ఏంటి సార్? రే జోన్స్. రే జోన్స్ సార్.
నువ్వేంటి ఇక్కడ అంటే దారిలో పని ఉంది సార్, అందుకే ఎక్కాను సార్. సరే నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో, నాకు రవి సార్తో పని ఉంది. థ్యాంక్ యూ సార్. అమ్మయ్య అర్థం చేసుకున్నారు. సార్ రవి సార్, సార్ ఏంటి సార్ విశేషాలు? సార్ ఇటు ఇటు చూడండి సార్. సార్ సిలబస్ ఎంతవరకు వచ్చింది? మీతో పని ఉంది, తిరగండి. గోల్డీ తీసుకో. నీకు ఒక విషయం చెప్పాలి గోల్డీ. ఏంటి? అది ఏ కిరి 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 మాకి కిరి కిరి పాప పావ్ పావ్ పాప పావ్ పాప పావ్ పాప పావ్ పాప పావ్ వాట్ శంకర్ ఏ ముక్కాలా ముకాబులా లైలా సుబ్హానల్లా లైలా రేయ్ నిన్నే ఓ లైలా ఓ లైలా. పాపం వదిలేండి సార్. వాడేమైనా సిట్ శ్రీరామ్ అనుకుంటున్నాడండి. సార్ ఎందుకు సార్ అంత ఆవేశం? దేనికి ఆవేశం? వెళ్తా ఉంటే బీపీ వచ్చి పోయేలా ఉన్నానండి. మీరేమో ఆవేశపరులు, ఆ సుజాత మేడంకి కోపదారి మనిషి అంటే చిరాకు. మరి ఇన్ని రోజులు పోయిపడి సినిమాలో హీరోలాగా అరిచినే. ఏదో అన్నారు. ఏం లేదు ఏం లేదు. ఏదో చెప్తున్నావు, చెప్పు. చెత్త కాదుకొని తీసుకుని పాడుతున్నా. ఏమి వినిపిస్తుంది నీకు? నాకు వినిపిస్తుంది, చెప్పు. ఒకసారి దగ్గర. అరే తీరా అది. నాకు చలి వస్తుంది, ఆ విండో తీసుకో. అరే నాకు ఇదే కావాలరా, గాలి వస్తలేదు. హే ఇక్కడికి వెళ్ళి మంచి గాలి వస్తుంది. ఏమైంది వీళ్ళందరికీ? ఇలా ఉంటే మనం మాట్లాడుకున్నట్టే. ఏమైంది? డిస్టర్బెన్స్. ఇంకా లేట్ చేస్తే అంతే. తొందర చెప్పు. అది ఏది ఏది కుదురేది ఏది ఎదలో. రవి గారు, మీకు సుజాత మేడం గారు అంటే ఇష్టం కదండి? నాకే కాదండి, కాలేజ్ మొత్తం తెలుసు. ఆమెకు తప్ప స్టూడెంట్స్ తో ప్రేమగా ఉండాలండి, వాళ్ళే మీ ప్రేమ హెల్ప్ చేస్తారు. కాకిలా పడుతున్నావేంద్రా, బుద్ధి లేదు. రే ఇంకొకసారి పాడవనుకో బస్సులో నుంచి కిందకు దోస్తా. రే జోన్స్, నువ్వు అక్కడి నుంచి లే, అక్కడి నుంచి లే. రవి రవి సార్, మీ సి లాంగ్వేజ్ లో మీరు ఉండండి సార్. ఇక్కడ కాదు అక్కడ. అడిగిరా అడిగిరా. అందరూ సైలెంట్ గా ఉండండి. రే బస్తీ నువ్వు. రవి గారు, మీరు కూడా సైలెంట్ గా ఉండండి సార్. బస్తీ హే ఆపండి. హలో ఆపండి. ఈరోజైనా చూస్తే బాగుండు. చెట్లు ఏంది పెట్టలు కూకు అంటున్నాయి. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? క్లాస్ లో ఉన్నారంటే ఒక అర్థం, ఇక్కడ కూడా ఏంటి? రే మేడం చెప్తున్నారు కదా, కాలేజ్ బస్ అంటే అలాగే ఉండాలి. అలా చేయండి. జేల్ 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 జిగేలు రాజా. సరే నువ్వు ఎలాగో చెప్పవు, నేను ఒకటి చెప్తాను నీకు. ఏంటి? గోల్డీ వాటర్ ఉన్నాయా? వాటర్ ఉన్నాయని? మ్యామ్ లేవు మ్యామ్. సీత మనకి దామంటారా ఎవరైనా వాటర్ ఏంటి? జోన్స్, వాటర్ అంతా అయిపోయింది. థ్యాంక్స్ రా. మేడం థ్యాంక్ యూ సార్. పర్లేదండి. రవి సార్, మీకు ఎంతమంది పిల్లలు? మేడం నాకు ఇంకా పెళ్లి కాలేదండి. ఓ సరే. ఏ కిరి 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 మాకి. హే ఇక్కడి నుంచి మంచిగా పాప పావ్ పావ్ పాప పావ్ 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 పావ్. ఇదంతా కాదు గోల్డీ, నువ్వంటే నాకు ఇష్టం. అయ్యో సిపి సార్ కూడా వినేసాడు. హలో ఎక్కడున్నా? నేను అదే దారిలో ఉన్నాను. బస్ ఆపుతానులే, బస్ ఆపుతాను. హలో అన్నా, అన్నా ఒకసారి బస్ ఆపువా? అన్నా సుజాత మేడం ఆపమంటది కదా, ఆపు.
ఎవరండి? హీస్ మై హస్బెండ్. హస్బెండా? నీకు చెదిరింది, నీకు గుండె పగిలింది. బస్ ఇంకా రావట్లేదు. భయ్య కోకట్పల్లికి ఎలా పోవాలి? ఇక్కడ 225 బస్ వస్తుంది. బస్ ఎక్కితే కుక్కట్పల్లి వెళ్ళిపోవచ్చు. నాకు బండి ఉంది భయ్య, బస్ రూట్ నాకెందుకు? అంటే బండి మీద ఎలాగెళ్ళాలో నాకు తెలియదు. తెలీదా? మీది ఏ ఊరు? నేను చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో ఉంటున్నాను. గురుగారు ఏంటండి ప్రాబ్లమ్? కోకట్పల్లికి ఎటు వెళ్ళాలి? కుకట్పల్లా ఇలా స్ట్రైట్ వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుని అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, ఎక్కేసేయండి అంతే. సరే, ఈడవనండి ఇలా ఉన్నాడు. ఇతను అంతేలేండి, టాపర్ అలాగే ఉంటుంది. గురుగారు హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి, ఓకేనా? రేయ్ బాగా చదివితే సరిపోదరా, ఇంటికి ఎలాగెలా రూట్లు తెలుసుకో. నేను అప్పటికి చెప్పాను. చెప్పాలే కానీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పేపర్స్ కరెక్షన్ అయ్యాయి సార్? అయింది వంశీ, ఇస్తాను. ఉంది ఒక్కొక్కడికి వాళ్ళ. రేయ్ ఇప్పుడు అవసరమా? రేయ్ నీకెందుకు రా, పోరా. సార్ 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 అయ్యాయి సార్. శశి సార్ 40. ఓకే సార్. వరుణ్ రాలేదు సార్ ఆడు. లేడా? రేపు చెప్తాను సంగతి. సోనిక 43. దుర్గా రాలేదు సార్ ఆడు. వంశీ సార్ 50కి 42 ఏంటి వంశీ? నువ్వు టాపరే కదా, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిస్ చేసావు. ఎలా ఇలా అయితే? సార్ నేను అప్పటికి చాలా ట్రై చేశాను సార్. ఎంత చదువుతున్నా రావట్లేదు సార్. ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయి. ఓకే సార్. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ క్లాస్లో కేవలం ఒక్కళ్ళు మాత్రమే రాశారు. అది ఎవరో కాదు, జోన్స్. జోన్స్ నీకు 8 మార్క్స్. థ్యాంక్ యూ సార్. 8 మార్క్స్ అంటే బ్యాక్ బెంచ్ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ బాగానే రాసావు, మిగతా వాటిని కూడా కొంచెం చూసుకో. ఓకే సార్. రే క్వశ్చన్లు చదివి ఎవడన్నా రాస్తాడ్రా, కానీ స్లిప్లెట్ రాసేవాడికే ఒక రేంజ్ ఉంటుంది. పోరా. ఈ పేపర్స్ రేపు అందరూ వచ్చినాక డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఇక ఈ రోజు క్లాస్ చూద్దాం. ఏమైందిరా? లైట్ ఎలగట్లేదు వంశీ. అవునా? అయితే ఎలక్ట్రీషియన్ పిలుద్దాం. అది మాకు తెలుసు, కానీ ఎలక్ట్రీషియన్ లేడు అక్కడ. ఓ మరి ఇప్పుడు ఎలా? నువ్వు టాపరో కదా, నీకు ఏదైనా తెలుస్తుంది కదా ఎలా రిపేర్ చేయాలో. నాకా? ఆ, నా దగ్గర బుక్ ఉంది. బుక్ అందులో చూద్దాం, అందులో అయితే అన్నీ ఉంటాయి. రే ఏమైందిరా? అది లైట్ ఎలగట్లేదు జోన్స్. మేము ఆల్రెడీ చూసాం. స్టార్టర్ ప్రాబ్లం ఏమో చూద్దాం. ఓకే. అలా ఎలా చేసావు జోన్స్? నాన్న అమూల్ బేబీ, ఇది టెక్స్ట్ బుక్లో ఉండదమ్మా, చిన్న కామన్ సెన్స్ వాడితే సరిపోతుంది. బుక్ అంట. బుక్ పొరుగు తీశాడు కదా. రేయ్ హాట్స్పాట్ అని అర్జెంట్గా మెయిల్ పంపించుకోవాలి. హాట్స్పాట్? రే ఎంతసేపు రా? అరే ఒక్క నిమిషం రా, అది ఆన్ చేస్తుంది. రే హాస్పిటల్ ఆన్ చేయడం రానప్పుడు ఎందుకు అంత నటిస్తావు? ఇటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్సనల్ హాట్స్పాట్ అని ఉంటుంది, దాని మీద ఒకసారి ఓకే చేసి వైఫై పాస్వర్డ్ పెట్టుకో. లేదంటే ఎవడు పడతాడు యూస్ చేస్తాడు. యూస్ చేసుకో బ్రో. థ్యాంక్ యూ బ్రో. రే టాపర్, ఏంట్రా నీ నాలెడ్జ్ అంతా ఉపయోగించి బుక్ రాయడానికి ట్రై చేస్తున్నావా? ఏంట్రా దాస్తున్నావు? ఏదో నేను ఎగ్జామ్లో కాపీ కొట్టినట్టు. చూపి. నేను చూపిను. రే దాస్తున్నావేంట్రా? చూపి. ఓ కిరాణా సామాన్లా? సరే రాసుకో. రే ఇది కిరాణా సామాన్లు కాదురా, లవ్ లెటర్ రా. లవ్ లెటరా? ఇటీ దివ్య. అబ్బో దివ్య
ఓ నా దివ్య, నేను ఫస్ట్ టైం కాలేజ్ పార్కింగ్లో చూసా. మ్యాథ్స్ క్లాస్లో మనసిచ్చా, ఫిజిక్స్ క్లాస్లో ప్రేమించా, ఇంగ్లీష్ క్లాస్లో నీతో బ్రతకడానికి డిసైడ్ అయ్యా. రే, నేను ఇలాగే వదిలేస్తే అమ్మాయి ఒప్పుకుంటే మన కాలేజ్ ల్యాబ్లోనే కాపురం పెట్టేటట్టు ఉన్నావుగా. రే అలా అనకరా, ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ రా. నువ్వు మాత్రం నాకు ఎగ్జామ్లో హెల్ప్ చేయకు, నేను నీకు హెల్ప్ చేయాలా? అరే ఈసారి ఖచ్చితంగా నేను ప్రతి ఎగ్జామ్లో నీకు హెల్ప్ చేస్తారా, ఓకేరా? పక్కా డామ్ షూర్. సరే, నా బ్యాగ్లో ఒక లెటర్ ఉంటుంది, యాస్టిస్గా దింపే, పేర్లు మార్చుకోరే. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్ రా. నీ థ్యాంక్స్ ఎవరికి కావాలా, డీల్ మర్చిపోకు. సరేరా. హే పిల్ల, నువ్వు నేను సేమ్ హైట్, నువ్వు ఒప్పుకుంటే వెళ్దాం కాఫీ టు నైట్, నువ్వు ఒప్పుకోకపోతే ఏ పోరి లెట్స్ డూ కచోరీ. వంశీ, హే ఇందాక అక్కడ ఒక వేస్ట్ ఫెలో నన్ను ఏడిపించాడు. అవునా? అకార్డింగ్ టు ఆర్టికల్ 14 and 15 ప్రకారం ఎవరినైనా ఒక అమ్మాయిని రోడ్డు మీద హెరాస్ చేస్తే ఐపీసీ సెక్షన్ 294 కింద వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయొచ్చు, తెలుసా? వంశీ, ఏంటి నువ్వు నన్ను ఏడిపించాడు వాడు అంటే పోలీస్ కేసు అని చెప్తున్నావు? ముందు వెళ్ళి వాళ్ళు 4 పీకు. నేనా? నువ్వే. ఇదిగో ఈ లెటర్ తీసుకో. మిస్ అయింది. అన్నా, ఇందాక ఎవరినైనా అమ్మాయిని ఏడిపించారా? ఏడ్పించాను. ఎందుకు ఏడిపించామన్నా? ఏంటి నిన్ను ఏడిపించలేదని ఫీల్ అవుతున్నావా? నాకు జెండర్ డిఫరెంట్ ఏం లేదులే, నేను కూడా ఏడిపిస్తా. ఏంట్రా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ఇంకెప్పుడు అలా చేయనన్నా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు. సారీ అన్న, ఇంకెప్పుడు ఇలా చేయనన్నా. సరే రేయ్ ఇటండ్రా. సరే అండి, కలుద్దాం. నిన్న కాలేజ్ రాకుండా ఏం చేశారా? ఫీవర్ సార్. నీకు హెడ్ఎక్కా? అవును సార్. రేయ్, నా చిన్నప్పటి నుంచి ఇవే రీజన్స్ వింటున్నారా? ఏమైనా కొత్తగా చెప్పండి. సార్ అది నిజం చెప్పేద్దామా? కొత్తగా చెప్పమన్నాడు కానీ నిజం చెప్పమని లేదురా. వంశీ ఇట్రా. సార్, వీళ్ళు ఎందుకు రాలేదో తెలుసా నిన్న? తెలుసు సార్. ఎందుకు తెలుసా? ఏంటంటారా? అరే చెప్పలేదా? నిన్న జోన్స్ కదా ఫిజిక్స్లో డౌట్ ఉంటే అందరం కలిసి గ్రూప్ స్టడీస్ చేసాం. అవునా? అవును సార్, అవును. మరి చెప్పచ్చు కదా అది నాకు. అంటే నమ్మరు కదా సార్. అవునా? అయితే క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. రే, ఎందుకు అలా చెప్పు? నేను కూడా లోకజ్ఞానంలో మారిపోయాను రా. రేయ్, సార్, నాకు మీ గురించి అంతా తెలుసురా. నువ్వు లోక జ్ఞానంలా ఫీల్ అవుతావు, వాడిని విజ్ఞానంలా చూస్తావు. ఎవడు విజ్ఞానైనా లోక జ్ఞానైనా కాలేజ్ వరకేరా. ఒకసారి కాలేజ్ నుంచి బయటకు వెళ్ళినాక విజ్ఞాని లోక జ్ఞానం అవ్వచ్చు, లోక జ్ఞాని విజ్ఞానం అవ్వచ్చు. ఓకే సార్. అందుకు మనకి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. మీరందరూ అజ్ఞానుల్లా అవ్వకపోతే చాలు. ఓకే సార్. ఓకే.